కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్కారం. మనతో పాటు అరవిందరావు గారు ఉన్నారు. అరవిందరావు గారు ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఐపీఎస్ అధికారిగా చాలా మంచి పేరు, గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మనందరికీ తెలుసు. నమస్కారం సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఎందుకు మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? దానివల్ల మనకి కలిగే లాభం ఏంటి? అది తీసుకురావాలంటే ఏమైనా సవాళ్లు ఉన్నాయా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసినటువంటిది చాలా గొప్ప ఐడియానండి. ఒక సమస్య మన కళ్ళెదురుగానే ఉంటుంది, మరి దీని గురించి మాట్లాడేవాడు ఎవడు? పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆ బోర్డు మీరు దాన్ని స్వాగతిస్తున్నారు. ఆ బోర్డు ఎలా ఉంటే బాగుంటుంది సార్? న్యాయం జరుగుతుంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెస్ట్రిక్షన్స్ హిందూ సంస్థల్లోనే ఉన్నాయి. కాబట్టి వీటిపైన ఈ పుస్తకం వచ్చిన తర్వాత కొంతమంది మామూలు వ్యక్తులు చదివి చాలా బాగుందండి, మాకు చాలా కొత్త విషయాలు తెలిసిందన్నారు. ఇది మామూలు వ్యక్తుల కోసం రాసిందండి, మేధావుల కోసం చెప్పింది కాదు. ఎందుకంటే మేధావులు ఎవడు మెప్పించలేడు. ఇవన్నీ మన సనాతన ధర్మ రక్షణకు అడ్డుకోవడాలుగా నిలబడుతున్నాయి కదా, దీన్ని మరి ఎలా అవుట్ డీల్ విత్? దాని గురించేనండి. ఇప్పుడు సనాతన ధర్మ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అని చెప్పని తమిళనాడులో లీడర్ అన్నాడు కదా. మొట్టమొదట ఆయన ఏమన్నా అంటే సనాతన ధర్మం అనేటువంటిది డెంగ్యూ లాంటిది, మలేరియా లాంటిది అన్నాడు. భగవద్గీత గురించి చెప్పారు కదా సార్. ఎంతమంది చదివారు భగవద్గీత? ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది? ఈ పుస్తకంలో బ్రాహ్మణులు కూడా అదే చెప్పానండి. అయ్యా, మీరు బ్రాహ్మణులు, మీరు చదువుకోకపోతే మిమ్మల్ని మీరు చరిత్రలో విలన్లుగా, పీడకులు. నమస్కారం. మనతో పాటు అరవిందరావు గారు ఉన్నారు. అరవిందరావు గారు ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఐపీఎస్ అధికారిగా చాలా మంచి పేరు, గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మనందరికీ తెలుసు. కేవలం ఒక పోలీస్ అధికారిగా తన బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా సంస్కృత భాషని అధ్యయనం చేస్తూ, అధ్యాపనం చేస్తూ, మన వేదాలను, మన సనాతన మతం యొక్క చరిత్రని, వాస్తవాలని, అలాగే విభిన్న మతాల యొక్క చరిత్రని, వాస్తవాలని అన్నిటిని అధ్యయనం చేస్తూ, ముఖ్యంగా భారతీయత, సనాతన ధర్మం సంరక్షించబడాలి, ఎప్పటికీ ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది అన్నట్లుగానే సనాతన ధర్మాన్ని మనం రక్షిస్తే అది మన దేశాన్ని రక్షిస్తుందనే ఒక విశ్వాసంతో వారు ముందుకు వెళ్తున్నారు. వారు ఇటీవలనే ఈ పుస్తకం తీసుకొచ్చారు. గతంలో ఇంగ్లీష్లో వచ్చింది పుస్తకం, ఇప్పుడు తెలుగులో వచ్చింది. త్వరలో మిగతా భాషల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. భారతీయ మతాలు, దేశ భద్రత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఈ పుస్తకం చాలా ఇటీవలే ఈ మధ్యనే మన చేతిలోకి వచ్చింది. ఈ పుస్తకం అందరూ కూడా చదవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం చదివితే ఒక భారతీయుడిగా మనం ఎక్కడుండాలి, ఎలా ఉండాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ పుస్తకాల అంశాల గురించి చర్చించడంతో పాటు పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన మాట్లాడుతున్న విషయాలను కూడా గొప్పగా మద్దతు పలుకుతున్నారు అరవిందరావు గారు. ఆ విషయాలను స్పృశిస్తూ మనం ఈ ఇంటర్వ్యూని కొనసాగిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఒక పత్రికలో వ్యాసం చదివాను నిన్న, చాలామంది చదివారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తూ మద్దతు తెలుపుతూ, పవన్ కళ్యాణ్ అలా అంటాం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, చాలా ఆనందాన్ని కలిగించిందంటూ మీరు మీ వ్యాసంలో మీరు కోట్ చేశారు. ఎందుకు మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? దానివల్ల మనకి కలిగే లాభం ఏంటి? అది తీసుకురావాలంటే ఏమైనా సవాళ్ళు ఉన్నాయా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసినటువంటిది చాలా గొప్ప ఐడియానండి. ఒక సమస్య మన కళ్ళెదురుగానే ఉంటుంది, దాని సమాధానం కూడా మన కళ్ళెదురుగా ఉన్నా కానీ మనం చూడలేకుండా ఉంటాం. అది ఎవరో ఒకరు సడన్గా అరే ఇదిగో ఈ సమస్యకు సమాధానం ఇది ఇలా ఉంది అని చెప్పనంటే ఎంత సంతోషం అవుతుందో. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారు దీనికి ఒక సనాతన ధర్మ రక్షణకు ఒక బోర్డు అంటూ ఉండాలి అన్నప్పుడు కరెక్టే కదా. మనకు ఇన్నాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్, ఒక అథారిటేటివ్గా హిందూ మతాన్ని గురించి కానీ, భారతీయ మతాల గురించి కానీ, గవర్నమెంట్తో నెగోషియేట్ చేయడానికి కానీ, వీళ్ళ ఆస్తులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఒక ఇన్స్టిట్యూషన్ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు మనకు హిందూ మతం గురించి కానీ, ఏ మతం, భారతీయ మతాల గురించి దేనికైనా మాట్లాడాలంటే ఎవరున్నారు? మతాచార్యులు ఉన్నారు. మతాచార్యులు సామాన్యంగా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళు చాలా నాన్ కంట్రవర్షియల్గా ఉందా మనకెందుకులే అనే ధోరణిలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఏమి చేస్తే ఏమి ప్రాబ్లం వస్తుందో అనే ధోరణిలో ఉంటారు. ప్లస్ వాళ్ళు ఏదో వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలో ఉంటారు. చాలామంది అది కూడా కరెక్ట్, ఆధ్యాత్మిక సాధనలో ఉంటారు. కాబట్టి మన ధర్మానికి ఏం కాదులే, రక్షింపబడుతుంది అనే అభిప్రాయంలో కూడా కొంతమంది ఉంటారు. అందుకని వాళ్ళు రారు.
ఇంకా ఎవరు వస్తారు? ఇప్పుడు ఏదో విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఏదో వస్తాయనుకోండి, వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళపైన మీరు ఛాందసవాదులు, లేకుంటే మీరు మతోన్మాదులు, అది ఇది ఫ్యాసిస్టులు అని చెప్పని వాళ్ళకు ముద్రేసి వాళ్ళని నోర్లు మూయించేస్తాం. సో ఇంక మిగతా మేధావులందరూ కూడా ఏంటి, వీళ్ళందరూ కూడా మేము మేధావులు కదా, మేము అన్నిటికీ అతీతంగా ఉన్నాము అనేటువంటి భావనలో వీళ్ళు ఉంటారు. మరి దీని గురించి మాట్లాడేవాడు ఎవడు? దీని గురించి మాట్లాడడానికి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒకనొక బోర్డు అంటూ ఏదన్నా ఒకటి ఉంటే, ఒక సంస్థ ఉంటే కానీ దానిలో మళ్ళీ వీళ్ళే ఉంటారు. ప్రభుత్వ అధికారులు ఎవరు ఉండరు, ప్రభుత్వ అధికారులు ఉండరు. మళ్ళీ టీటీడీ బోర్డు లాగా ప్రభుత్వ అధికారులు అట్లా కాదు. అలా కాకుండా ఇప్పుడు ఎలాగ ఉదాహరణకి వక్ఫ్ బోర్డు ఉందే తీసుకోండి, అదే ఒక గొప్ప ఉదాహరణ. దానిలో అందరూ కూడా మతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా. ఇక్కడ మనకు ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయి. మన భారతీయ మతాలు, మన హిందూ మతం తీసుకుంటే ముఖ్యంగా, హిందూ మతమే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు హిందూ మతాన్ని నిర్మూలించాలి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని కదా పెద్ద గొడవ నడుస్తుండేది. ఇది డెంగ్యూ లాంటిది, మలేరియా లాంటిది, అది ఇది అని అంటున్నారు కదా. హిందూ మతం ఒకటి పోతే మిగతావన్నీ పోతాయండి, ఆటోమేటిక్గా పోతాయి. మనం ఏమయ్యా నువ్వు హిందూ మతాన్ని ఒక దాని గురించి మాట్లాడతావు అని అనొచ్చు. హిందూ మతం ఒకటే కాదు. హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, హిందూ మతం ఒక్కటి పోతే మిగతావన్నీ ఆటోమేటిక్గా పోతాయి. ఎందుకంటే చిన్న చిన్నవి కాబట్టి. మన మతంలో ఇప్పుడు హిందూ మతంలో 3 మెయిన్ ట్రెడిషన్స్ ఉన్నాయి కదా. అద్వైత, విశిష్ట అద్వైత, ద్వైతం అని 3 ఉన్నాయి. ఈ 3 మతాలకు సంబంధించినవి రకరకాలైనటువంటి సంప్రదాయాలు, చిన్న చిన్న సంప్రదాయాలు. ఇంక ఇవి కాకుండా ఇంకా కొన్ని సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆర్య సమాజ్ అని మరి రకరకాలైనటువంటివి ఉన్నాయి. సో వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రిప్రజెంటేటివ్స్ని దీనిలో భాగస్వాములుగా చేర్చి వీళ్ళందరికీ ఒక తమను తాము రక్షించుకునేటువంటి ఒక అధికారం, ప్రభుత్వంతో నెగోషియేట్ చేయడానికి ఒక లోకస్ స్టాండీ అంటాం కదా, ఒక అధికారం, ఒక లోకస్ స్టాండీ అనేటువంటిది ఉన్నటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని ఆయన ఇవన్నీ ఆలోచించినట్టుంది. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించినట్టుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివాను నేను ఆయన స్టేట్మెంట్, ఏదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా చక్కగా రాశాడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో అందుకని నాకు ఇమీడియట్గా అదే రోజే ఒక ఆర్టికల్ రాసి పంపాను. సో అందుకని నేను ఆయన అభినందించాను కూడా. అది బ్యాక్గ్రౌండ్ అదేనండి, అది మనకు చాలా అవసరం అండి. ఎందుకంటే మన దీని గురించి మాట్లాడడానికి ఒక బోర్డు, ఒక వ్యవస్థ అంటూ లేదు కదా. మాట్లాడిన వాడిని నోరు మూయిస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆ బోర్డు మీరు దాన్ని స్వాగతిస్తున్నారు. ఆ బోర్డు ఎలా ఉంటే బాగుంటుంది సార్, న్యాయం జరుగుతుంది? బోర్డులో ఎవరెవరు సభ్యులుగా ఉండాలి, ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి, ఆ బోర్డు నిర్మాణం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? దాని గురించి నేను గొప్పగా ఆలోచించలేదు, కానీ నాకు వెంటనే వచ్చిన ఆలోచన ఏంటంటే, అది ఇంతకు ముందే అన్నట్టుగా ముఖ్యంగా మన ఏ ట్రెడిషన్స్ ఉన్నాయో ఆ ట్రెడిషన్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ స్టేట్ వైడ్ దానికి కొన్ని బ్రాంచెస్ ఉండాలి. ఇప్పుడు ఒక సెంట్రల్లో ఒక బోర్డు ఉన్నప్పుడు స్టేట్ వైజ్ ఒక బోర్డు రావాలి. దాని తర్వాత వాళ్ళు ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు, భూములు ఇట్లా వాటి గురించి కానీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడే వాళ్ళే లేరు కదా. ఇంకా కొన్ని పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాలు ఏంటి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కిందకి వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ట్రెడిషనల్ పీఠాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కిందకి వస్తున్నాయి. ఆ పీఠాలకు ఏదో ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళు ఏం దానిలో ఉన్నటువంటి ఒక రూపాయి కూడా అనుభవించడానికి వాళ్ళకి అధికారం లేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో క్లర్క్ దగ్గర కూర్చొని వాళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని వచ్చి చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెస్ట్రిక్షన్స్ హిందూ సంస్థల్లోనే ఉన్నాయి. కాబట్టి వీటిపైన ఉదాహరణకు కోర్టుకు వెళ్ళాలంటే ఎవడు వెళ్తున్నాడు? మీరు వెళ్ళడం, మన ఎవరు వెళ్ళడంలే. ఇంట్రెస్టెడ్ సిటిజన్స్ అంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు, ఇట్లా ఏమీ లేదు కదా. సో కాబట్టి ఒక బోర్డు అంటూ ఏర్పడిన తర్వాత క్రమక్రమంగా వీళ్ళ పరిధి ఎట్లా ఉండాలి, వీళ్ళ విస్తరణ ఎలా ఉండాలి, వీళ్ళ పరిధి స్ఫియర్ ఆఫ్ యాక్టివిటీ ఎలా ఉండాలి అనేది క్రమక్రమంగా నిర్వచించుకోవచ్చండి. అదే ఈ బోర్డు ఇన్నేళ్ల స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు దాటిపోయింది. అంతకుముందే స్వతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళ ముందు తర్వాత కాదు కదా. 75 ఏళ్ళు సుదీర్ఘమైన చరిత్రలో 75 ఏళ్ళు అంటే చాలా చిన్న కాలం. అది సుదీర్ఘమైన వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలోనూ సనాతన ధర్మ నిర్మాణ కాలంలో చూసుకుంటే 75 ఏళ్ళు చాలా తక్కువ. అయినప్పటికీ సరే, అంతకుముందు ముస్లిమ్స్, తర్వాత బ్రిటిషర్స్ రకరకాల వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించారు. ఈ 75 ఏళ్లలో కూడా ఎందుకని ఇటువంటి ఒక బోర్డును ఏర్పాటు చేయాలనే ఆలోచనలు, ఇంతమంది మారారు, పార్టీలు అధికారాలు వచ్చారు కదా, ఏ పార్టీ ఎందుకు ఆలోచించలేదు? అది ఎందుకు జరగలేదంటే, ఇది హిందువులు మెజారిటీ ఉన్న దేశం కదా, వీళ్ళకేం ప్రమాదం ఉన్నది, వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి ప్రమాదం ఉండొచ్చు, వీళ్ళు మైనారిటీలను వీళ్ళు ఊచకొత్త వేయచ్చు. ఇప్పుడు ప్రతిరోజు మనకు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ఇట్లా పేపర్స్లో ఎన్ని అబద్ధాలు రాస్తారంటే అన్ని అబద్ధాలు రాస్తారండి. మీరు అవి చూస్తే కానీ మన కడుపు మండుతుంది. అన్ని తప్పుడు కూతలు రాస్తుంటారు వాళ్ళు. ఎందుకు రాస్తారు? దే ఆర్ ఆల్ పెయిడ్ ఫెలోస్. వాళ్ళందరూ కూడా, జర్నలిస్టులు అందరూ కూడా దే ఆర్ ఆల్ పెయిడ్ పీపుల్. జర్నలిస్టులు అని అంటున్నా మీరేమనుకోకండి. సో వాళ్ళందరూ కూడా మీడియా అక్కడ వాడే వాతావరణం అండి, టోటలీ పెయిడ్ పీపుల్. వాళ్ళందరూ కూడా అబద్ధాలు రాస్తుంటారు. భారతదేశంలో మన మైనారిటీలను ఊచకోతకు వస్తున్నారు అంటారు. అరే మనకు తెలుసు ట్రూత్ ఏమిటో ఇక్కడ మనకు తెలుసు.
సో మన దేశం అవలంబించినటువంటి పద్ధతులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశము మన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవలంబించిన పద్ధతుల్ని మనం గమనిస్తే ఇవి కేవలము మైనారిటీలను చాలా ప్రొటెక్షన్ కరెక్ట్. హిందూ సమాజం అసలు ఎవరిని ఏమనదు. ఇప్పుడు పాకిస్తాన్ సమాజం తీసుకుంటే పాకిస్తాన్లో ఇస్లామిక్ సమాజం ఉంది కదండి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ని ఏ విధంగా ట్రీట్ చేశారు? 15% హిందువులు పాకిస్తాన్లో ఉంటే ఈరోజు 1% అయింది. బంగ్లాదేశ్లో 24% ఉండేవాళ్ళు ఇప్పుడు 6%కి వచ్చినారు. అంటే సమాజం యొక్క ప్రెషర్ దానిపైన అంత ఉంది. మన దగ్గర అదే మనం అలాంటిది ఏం చేయలేదు కదా. మన దగ్గర 2 అయ్యారు కదా, మన దగ్గర 2 3 అయ్యారు కదా. సో 2.5 times లక్కీలీ రఫ్లీ. సో మనం ఏదో మనం మైనారిటీలను ఏదో ఘోరంగా అణిచివేస్తామనేటువంటి భావనతో మన వాళ్ళు ఎక్కడ లేనటువంటి దయార్ద్ర హృదయంతో మన వాళ్ళు చాలా ఇవన్నీ బోర్డు ఏర్పాటు చేశారు. 1954లోనే ఏర్పాటు చేశారట. ఆ తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా ఇంకా కొన్ని పవర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అలా జరిగింది. ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే ఇప్పుడు మెజారిటీ కమ్యూనిటీ అరే మన ఉనికి ఉంటుందా లేదా అని మనం అందరం భయపడే స్థితికి వచ్చాం. ఇప్పుడు ఏది తీసుకున్న మెజారిటీ కమ్యూనిటీని మనం విడగొడుతున్నాం. ఏదో కులగణన అంటున్నాం, మరొకటి అంటున్నాము. కులగణన చేసిన తర్వాత హిందూ సమాజంలో హిందూ మతము కులాలను ఏర్పాటు చేసింది అనేటువంటి ఒక రాంగ్ ఐడియా ఒకటి ఉంది. ఆ రాంగ్ ఐడియా గురించి కూడా నేను ఈ పుస్తకంలో ఛాలెంజ్ చేసి రాశానండి. నేను యాక్చువల్లీ ఈ పుస్తకము భారతీయ మతాలు దేశభద్రత అనే పుస్తకం ఉంది కదా, ఇది లాస్ట్ ఇయర్ నేను ఇంగ్లీష్లో రాశాను. ఏది ఇండిక్ రిలీజన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని ఒకటి రాశాను. అది చాలామంది చదవలేదు, ఎందుకంటే అది కొంచెం సబ్జెక్ట్ కొత్తదన, అలాగే ఇంగ్లీష్లో మనకంత ఇది కాదని. ఫెమిలియారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా సంభవ్ ఇదంతా తెలిసిందే కదా అనే భావనలో చాలామంది ఉంటారు. బట్ ఎనీవే ఇప్పుడు ఈ భారతీయ మతాలను తెలుగులో రాసిన తర్వాత తెలిసింది అనుకున్న వాళ్ళకంటే తెలియని వాళ్ళకి చేరటం మంచిది కదా ఈ పుస్తకం. అవునండి. తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు, తెలిసిన వాని సుఖతరముగా తెలియగవచ్చు. తెలిసి తెలియని మనుజుని తెలుప బ్రహ్మదేవుని వశమైన ఆయన భర్తృహరి చెప్పాడు. మాకు అన్ని తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని చెప్పడం బ్రహ్మదేవుడి వశం కూడా కాదు. ఈ పుస్తకం వచ్చిన తర్వాత కొంతమంది మామూలు వ్యక్తులు చదివి చాలా బాగుందండి, మాకు చాలా కొత్త విషయాలు తెలిసిందన్నారు. ఇది మామూలు వ్యక్తుల కోసం రాసిందండి, మేధావుల కోసం చెప్పింది కాదు. ఎందుకంటే మేధావులను ఎవడు మెప్పించలేడు, వాళ్ళతో ఎవరు ఆర్గ్యూ చేయలేరు. ఇది మామూలు మనుషుల కోసం రాసింది, సామాన్యుడి కోసం అవగాహన రావాలి అని. సో మనకి ఎందుకు 75 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదంటే 75 ఏళ్ళ నుంచి మన డేంజర్ని మనం గమనించలేదు. ఇప్పుడు మన మెజారిటీ ఎదుర్కొంటున్నటువంటి డేంజర్ ఏమిటి అనేటువంటిది మనకు వచ్చింది. ఇప్పటికైనా మన వాళ్ళు మన భారతదేశం భారతీయత ప్రమాదంలో ఉందని అనుకుంటున్నారా? గుర్తించలేదండి. అన్ఫార్చునేట్లీ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది గుర్తించలేదు. అట్లాంటి అవగాహన రావాలి అనేటువంటిదే నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఒక సివిలైజేషనల్ వార్ అనేటువంటిది జరుగుతున్నది. ఇది కూడా ఒక దీర్ఘకాలిక పోరాటం అండి. నేను ఈ పుస్తకంలో కూడా దీర్ఘకాలిక పోరాటం అనే పదాన్ని వాడాను, అదే పనిగా వాడాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది అదే పద్ధతే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పుస్తకాలు చదివితే పుస్తకాల్లో క్లియర్గా అదే ఉంటుందండి. మత గ్రంథంలో అదే ఉంటుంది. మెల్లమెల్లగా ఎలా ఆక్రమించుకోవాలి, మెల్లమెల్లగా ఎలా విస్తరణ చేయాలి, ఏ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్ను క్యాప్చర్ చేయాలి, ఇంతే ఉంటుంది. సో కాబట్టి దీర్ఘకాలిక పోరాట వ్యూహం, ఇన్ఫ్యాక్ట్ మావో దీర్ఘకాలిక పోరాట వ్యూహం లాగా ఈ సామ్రాజ్యవాద మతాల దీర్ఘకాలిక పోరాట వ్యూహాలు ఆ పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు మనకు తెలియదు, చాలామందికి చదువుకున్న వాళ్ళకి తెలియదు. మనం అందరం కూడా సెక్యులరే. మనంత సెక్యులర్ ప్రపంచంలో ఎవరు లేరు. మన సిద్ధాంతం అంతా సెక్యులరు, మన సిద్ధాంతం అంతా ఓపెన్ మైండెడ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. దాని గురించి నేను ఒక పెద్ద చాప్టర్ రాశానండి. ఏంటంటే భారతీయ మతాలని ఎందుకు రక్షించుకోవాలి అనేది ఒక పెద్ద చాప్టర్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈ పుస్తకంలో. భారతీయ మతం అంటే భారతీయ మనుషులనే కదా అర్థం. భారతీయ మనుషులు అని అంటే దేశం అంటే మట్టి కాదో అని మీరు ఆ విధంగా తీసుకుంటే అలాగా ఎవడైనా కానీ ఈ దేశం అంటే ఇదేదో గాలి నేరే కాకుండా మనం కూడా ఉన్నాం కదా. ఏదైనా ఈ దేశానికి నష్టం జరిగితే మనకు కూడా రేపు కష్టం కలుగుతుంది కదా. ఆ ఆలోచన కలిగేది మనకే కష్టం. ఎందుకంటే భారతీయ మతం అనేది తగ్గిపోయినప్పుడు ఊసకోత కోయబడేది మనమే. అందుకంటున్నాను ఊసకోత. ఎందుకంటే నేను కత్తులు పట్టుకొని పోము. వేరే మెనీ అదర్ పీపుల్, వాళ్ళ మిగతా వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చే వాళ్ళకి రెడీ ఉంటారు. సో కాబట్టి నష్టపోయేది ప్రజలే. అదొకటే కాకుండా సిద్ధాంత రీత్యా కూడా ఇప్పుడు మనుషులే కాకుండా ఒక సిద్ధాంత రీత్యా తీసుకుంటే కూడా ప్రతి మతానికి ఒక సిద్ధాంతం ఉంటుంది కదండి. అది కూడా కాదు. ఒక సిద్ధాంతం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దేవుడు అనే దాని గురించి కానీ ఏదో ఒక మతానికి ఒక వ్యవస్థ ఉంటుంది కదా. ఆ వ్యవస్థ అంతా ఏదో పుస్తక రూపంలో ఉంటుంది. మనకు కూడా పుస్తకాలు ఉన్నాయి. ఏంటి మూల గ్రంథాలు ఉంటే ఒక ఉపనిషత్తులు ఇట్లాంటివి ఉన్నాయి.
సో ఈ మూల గ్రంథాల్లో ఉన్నటువంటి మిగతా వాటికిను మనకు ఉన్నటువంటి తేడా ఏమిటి అనే దాని గురించి ఆ చాప్టర్లో చెప్పాను. చాప్టర్ నెంబర్ 6. దీనిలో భారతీయ మతాలను ఎందుకు రక్షించుకోవాలి, మొట్టమొదటిగా భారతీయ మతాలు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అనేది మొట్టమొదటి రాశాను. ప్రపంచ స్థాయిలో ఏమేం జరుగుతున్నది, ఏ విధంగా ఒక సివిలైజేషనల్ వార్ ఏ విధంగా నడుస్తున్నది అనేటువంటిది మొట్టమొదటి చాప్టర్స్లో రాశాను. తర్వాత భారతీయ మతాలకు విదేశీ మతాలతో అంటే సామ్రాజ్యవాద మతాలతో ఏ విధంగా చరిత్రలో ఎలాంటి ఎదుర్కోళ్లు జరిగినాయి అనేటువంటిది ఒకటి, అది ముఖ్యంగా రాశాను. చాలా నష్టపోయాం కదా, చాలా నష్టపోయాము. ఇప్పుడు కూడా మనం మెంటలీ మానసికంగా మనకి ఇంకా వలసవాద భావాలు ఇంకా ఉండనే ఉన్నాయి. మన ఇంకా మన మనసులో ఇంకా వలసవాద ఇదే ఉండనే ఉంది. మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అంటే మన జ్ఞానము విజ్ఞానాన్ని కోల్పోయాము, మన ఐశ్వర్యాన్ని కోల్పోయాము, మన తనాన్ని కోల్పోయాం, మన ఐడెంటిటీని కోల్పోయాం. మన ఐడెంటిటీ ఏంటో తెలియకుండా అయిపోయింది. మన ఐడెంటిటీ అంటే ఏదో మనం మామూలుగా ఏదో వెస్ట్రన్ సినిమాలు చూసుకుంటుండడం, ఎగరడము, వాళ్ళ డ్రెస్సుల్లో ఉండడము, తర్వాత ముద్దుల ఫెస్టివల్, తర్వాత ఇంకేదో ఫెస్టివల్, వ్యాలంటైన్ డే, ఇవే మన కల్చర్ అనే ధోరణిలో ఉన్నాం. అదే. సో ఓవరాల్గా ఈ పుస్తకంలో రాసిన అంశాలు, నిన్న మీరు వ్యాసంలో చెప్పిన అంశాలు, ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంటర్లింక్డ్. ఈ పుస్తకంలో చాలా చాప్టర్స్ డివైడ్ చేసేసుకొని ఒక 12 చాప్టర్లు పెట్టారు మీరు. మొత్తం మూడు నాగరికతలు, అలాగే మతము, జాతీయ భావము, సామ్రాజ్యవాద సంస్కృతులు ఎదుర్కొన్న ఎన్కౌంటర్స్, అలా హిందూ మత వ్యతిరేక ఆయుధం కులము, భారతీయ మతాన్ని ఎందుకు రక్షించుకోవాలి, భారతీయ మతాల రక్షణలో హిందూ పీఠాల పాత్ర, హిందూ ఉద్యమకారుల పాత్ర, బ్రాహ్మణుల పాత్ర, మేధావులు, మీడియా పాత్ర, భారతీయ మతాల రక్షణ, రాజకీయ పార్టీల పాత్ర, న్యాయ వ్యవస్థ పాత్ర, భారతీయ మతాల భవిష్యత్తు, ఇంత డీటెయిల్డ్గా మీరు ఇందులో డిస్కస్డ్. సో మన సనాతన ధర్మంలో భాగంగా మతం అనగానే మళ్ళీ కులాలు కూడా ఆపాదిస్తున్నారు. ఈ కులం వారు ఇలా మొత్తం అంతా పాడు చేశారు, వాళ్ళు రాసింది ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, ఆచారాలన్నీ అసలు ఎక్కడున్నాయి, ఇదంతా మూఢాచారాలు, చాదస్తము, మనుషులు డివైడ్ చేసేశారు, అస్పృశ్యత తీసుకొచ్చారు, కాబట్టే అందరిని తక్కువగా చూశారు, కాబట్టే ఇన్ని వ్యత్యాసాలు, మిగతా మతాలు వ్యాప్తి చెందడానికి కారణం కూడా లోపం ఉంది, అగ్రవర్ణాలు కొంతమంది అని కూడా ఒక విమర్శ ఉంది కదా. ఇవన్నీ మన సనాతన ధర్మ రక్షణకు అడ్డుకోవడాలుగా నిలబడుతున్నాయి కదా. దీన్ని మరి ఎలా హౌ టు డీల్ విత్? దాని గురించేనండి. ఇప్పుడు సనాతన ధర్మ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అని చెప్పని తమిళనాడులో లీడర్ అన్నాడు కదా. మొట్టమొదట ఆయన ఏమన్నా అంటే సనాతన ధర్మం అనేటువంటిది డెంగ్యూ లాంటిది, మలేరియా లాంటిది అన్నాడు. దానిపైన విమర్శలు వచ్చిన తర్వాత సనాతన ధర్మం అంటే క్యాస్ట్ అని చెప్పని ఆయన దాన్ని ఏదో సమర్థించుకున్నాడు అనుకోండి. సనాతన ధర్మం అంటే క్యాస్ట్ కాదు అని నేను ఛాలెంజ్ చేసి నాకు లాస్ట్ ఇయర్ రాసిన పుస్తకంలో రాశానండి. ఎందుకంటే క్యాస్ట్ అనేటువంటి దానికి మన హిందూ మతానికి సంబంధం లేదు అని నేను నా సిద్ధాంతం కాదు, నేను ఛాలెంజ్ చేసి రాశా. ఎక్కడన్నా పుస్తకంలో ఉంటే చూపించండి అని. మన వాళ్ళు చాతుర్వర్ణ్యమయ సృష్టం అనేటువంటి దాన్ని పట్టుకొని కులాలు 4000 కులాలన్నీ ఈ బ్రాహ్మణులు సృష్టించారు, లేకుంటే శ్రీకృష్ణుడో లేక ఎవరో ఋషో ఎవరో ఇంకేదో ఏదో స్మృతిలో ఉంది అని చెప్పి అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే ఈ 4 వర్ణాల గురించి కూడా మన వాళ్ళు ఏ విధంగా చెప్పారండి. 4 వర్ణాలు కూడా మన ప్రకృతిలో ఉన్నటువంటి మనిషి యొక్క స్వభావాన్ని బట్టి సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని చెప్పని గుణాలు ఉంటాయి కదా. ఈ గుణాలలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో కూడా ఈ గుణాలు అనేక నిష్పత్తుల్లో ఉంటాయి, సో మెనీ ప్రపోర్షన్స్లో. మరి ఆ నిష్పత్తుల్లో ఉన్న దాన్ని బట్టి ఒకటిలో సత్వగుణం ఎక్కువ ఉన్నటువంటి వాడిని ఈ విధంగా క్యారెక్టరైజ్ చేశాడు. ఈరోజు సైకాలజిస్టులు ఏ విధంగా అయితే పర్సనాలిటీ టైప్స్ అని మనుషుల్ని చేస్తారో, విభాగం చేస్తారో, ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అని పెడతారు కదండి. యాప్టిట్యూడ్ టెస్ట్ అని పెడతారు, సైకాలజీ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. అవన్నీ చేసిన తర్వాత వీడు దీనికి పనికొస్తాడు అంటారు కదా. అలాగా ఆ రోజుల్లో కూడా ఉండేది. ఆ రోజుల్లో మొట్టమొదట వాళ్ళు ఆ విధంగా హ్యూమన్ నేచర్ ఇలాగున్నది, 4 రకాలుగా మనుషులు ఉంటారు అని చెప్పని డివైడ్ చేసి పెట్టాడు ఆయన. అంతేగాని దానికిను ఇప్పుడు మనం ఏదైతే కులం అనుకుంటున్నామో దీనికి సంబంధమే లేదండి. ఇప్పుడు బ్రాహ్మణులు అనేటువంటి కానీ కాలక్రమేణా ఏమైంది, బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని ఒక కులం కింద మనం తీసుకుంటున్నాం, తర్వాత క్షత్రియుడు అనేదాన్ని ఒక కులం కింద తీసుకుంటున్నాం. వైశ్య బై అండ్ లార్జ్ చాలా కులాలు ఉన్నప్పటికీ కూడా బై అండ్ లార్జ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని అనుకుంటున్నాము. కానీ వైశ్య అనే పదంలోకి చాలామంది వస్తారు. ఎందుకంటే మనకు యాక్చువల్లీ మన ఓల్డ్ పుస్తకాలు ఎవరు చదవకపోవడం వల్ల, మన గ్రంథాలు చదవకపోవడం వల్ల మనకు చాలా కన్ఫ్యూజన్ ఉందండి. అసలు కులం అనే పదం కూడా తప్పు. కులానికి మనం యాక్చువల్లీ సంస్కృతంలో జాతి అంటారు. ఇప్పుడు మీరు ఎవరన్నా హిందీ వాడిని అడిగితే, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిరోజు కులగణన అని చెప్పని మన తెలుగు పేపర్లో వస్తూ ఉంది కదా. జనగణన కాదు కులగణన కావాలంట. కాదు కులగణన అని ఆయన అంటున్నాడు కదా. కులం అనేటువంటిది రాంగ్ వర్డ్ అనమాట.
తెలుగు మీడియాలో అలా వస్తూ ఉంది, కానీ హిందీ మీడియాలో జాత్ అని అంటారు, జాత్ జనగణన అంటారు. అంటే సంస్కృతంలో అది కరెక్ట్ అండి. మనం ఎందుకంటే మన ఒరిజినల్ వర్డ్ ఏమిటి అనేది మనం చూడాలి కదా, ఒరిజినల్ వర్డ్ చూడాలి. ఆరిజిన్ అది. అట్లా కూడా కాదు. మరి జాతి అంటే మనం ఇప్పుడు ఏదైతే క్యాస్ట్ అంటున్నామో దానికి ఈక్వివలెంట్ వర్డ్ ఏమిటి అంటే జాతి. జాతి గణన జరగాలి ఆల్ ఓవర్ ద కంట్రీ జాతి అని అంటారు. తమిళనాడులో ఏమంటారు నాకు తెలియదు, నార్త్ ఇండియా మొత్తం జాతి అంటారండి. ఇప్పుడు వాళ్ళ ఐడియా కూడా అదే, జాత్ జనగణన అంటారు. మనకు తెలుగులో ఏమైందంటే జాతి అనే పదం మనం వాడడంలే, జాతి అనే దాన్ని కాకుండా కులం అంటున్నాము. సో కులం అనేటువంటి దానికి యాక్చువల్లీ ఫ్యామిలీ అని అర్థం. వీడి కులానికి చెడ్డ పేరు తెచ్చాడు అంటారు. సంస్కృతంలో ఆ సెన్స్లో వాడబడింది. కులానికి వీడబ్బా ఆ కులానికి చెడ్డ పేరు తెస్తున్నాడు, కులనాశకుడు, కులపాంసకుడు ఇట్లాంటి పదాలు ఉన్నాయి కదా సంస్కృతంలో. కులదీపకుడు, సుపుత్ర కులదీపక అన్నారు, కులానికి దీపం లాంటి వాడు. సో ఇట్లా ఇది అది వంశం అనే సెన్స్లో కులం వస్తుంది. కానీ మనం దాన్ని ఏం వాడుతున్నాము, క్యాస్ట్ అనే దానికి ఈక్వివలెంట్గా వాడుతున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ 4000 క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో 4000 క్యాస్ట్లకు మన హిందూ మతానికి ఏమాత్రం సంబంధం లేదు. 4 వర్ణాల గురించి చెప్పారు, అది కూడా దే ఆర్ ఆల్ ఇంటర్చేంజబుల్. అది ఏదో ఫిక్స్డ్గా బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడి కొడుకు బ్రాహ్మడి అవుతాడు ఇట్లంతా కూడా ఫిక్స్డ్ కూడా కాదు, మళ్ళీ అగైన్ వేరియబుల్. దాన్ని కూడా నేను నా ఇంగ్లీష్ బుక్లో కూడా రాశాను. నేను అంటే కన్ఫ్యూజన్ లేదంటారా ఓవరాల్గా? కన్ఫ్యూజన్ ఇగ్నరెన్స్ వల్ల, మన ఇగ్నరెన్స్ వల్ల కన్ఫ్యూజన్. లిటరేచర్లో కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా ఉంది. మన ఇగ్నరెన్స్ వల్ల కన్ఫ్యూజన్. సంస్కృతం ఎవడు చదువుతున్నా అండి, భగవద్గీత ఎవడు చదువుతున్నాడు, సంస్కృతం వరకు అక్కర్లే. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 41వ శ్లోకానికి పెద్ద కామెంటరీస్ ఉన్నాయండి. దానిపైన మనకు భారతానికి అంతటికీ కామెంటరీ రాసినటువంటి నీలకంఠ చతుర్ధర అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దానిలో భారతంలో మిగతా ప్లేసుల్లో ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ కూడా కోట్ చేశాడు. అక్కడ కోట్ చేసి ఎవడిలో ఈ లక్షణాలు ఉన్నాయో వాడే బ్రాహ్మణుడు, ఎవడిలో ఈ లక్షణాలు లేవో వాడు బ్రాహ్మణుడు కాదు, ఎవడిలో ఈ లక్షణాలు ఉన్నాయో వాడు శూద్రుడు, వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిండొచ్చు అయినప్పటికీ కూడా వాడిని శూద్రుడిగా ట్రీట్ చేయాలి. ఇంత క్లియర్గా ఉన్నాయి. అది ఇంటర్చేంజబుల్. పూర్వకాలంలో మనువు కూడా చెప్పాడు, శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చాపి శూద్రతాం అన్నాడు. శూద్రుడు బ్రాహ్మణుడు అవుతాడు, బ్రాహ్మణుడు శూద్రుడు అవుతాడు అని కూడా రాశాడు. అంటే వాళ్ళ యొక్క గుణాలని బట్టి అని. ఇంత క్లియర్గా ఉంటే పుస్తకాల్లో కన్ఫ్యూజన్ లేదు, మనలో కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మనం చదవలేదు కాబట్టి. అందుకనే నేను నా ఇంగ్లీష్ బుక్లో అదే రాశాను. ఇంగ్లీష్ పుస్తకంలో శ్లోకాలు కోట్ చేయలేదు. మీరు మెన్షన్ చేస్తూ కూడా ఈ ఆర్టికల్లోను వీటిలో కూడా మెన్షన్ చేస్తూ కూడా ముందు మన సాహిత్యం అంతా చదవండి, అలాగే వేరే వాళ్ళ సాహిత్యం కూడా చదవండి, చాలా ముఖ్యమండి. అవేమి చదవకుండా మంది కూడా చదవకుండా మన ఏమి మిగతా వాళ్ళు చదువుతున్నారు, మంది కూడా మనం చదవట్లేదు, మిగతా వాళ్ళే ఏముందో అసలు తెలియదు మనకు. వాడు చెప్పింది మనం వినేసి అదే నిజమనుకొని పిచ్చివాదలు వాదిస్తున్నామని చెప్పి మీరు మెన్షన్ చేశారు. చాలా కరెక్ట్ అండి, అదే సార్ కరెక్ట్. ఎందుకంటే మన వైద్యనాథన్ గారిని, ప్రొఫెసర్ వైద్యనాథన్ అని చెప్పని బెంగళూరులో ఆయన మామూలుగా వీడియోల్లో మాట్లాడుతుంటాడు, యూట్యూబ్ వీడియోల్లో. ఆయన ఇండియన్ ఇంటలెక్చువల్స్ని బ్రాయిలర్ చికెన్ లాంటి వాళ్ళు అన్నాడు. బ్రాయిలర్ చికెన్ చూడడానికి అంతా కోడిలాగానే ఉంటుంది, కానీ ఇంకో కోడిని కనదు, అది పుట్టించలేదు, గుడ్లు పెట్టదు. సో అందుకని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు స్వతహాగా ఆలోచించరు, స్వతహాగా ఏం చెప్పరు, ఎవడో చెప్పిన దాన్ని పట్టుకొని దాన్ని ఇక్కడంతా ప్రచారం చేస్తుంటారని చెప్పి ఆయన అన్నాడు. ఇండియన్ ఇంటలెక్చువల్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా బ్రాయిలర్ కోళ్ళ లాంటి వాళ్ళు అని. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే వేరేవాడు చెప్పింది వింటున్నారు. ఎందుకు చదవలేరండి? ఇంత టెక్నాలజీ ఉన్నది, ఇంత మీడియా అభివృద్ధి చెందింది, ఎందుకు చదవలేరు నాకు అర్థం కాలే. ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పారు కదా సార్, ఎంతమంది చదివారు భగవద్గీత, ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది ఈ పుస్తకంలో బ్రాహ్మణులు కూడా అదే చెప్పానండి. అయ్యా మీరు బ్రాహ్మణులు, మీరు చదువుకోకపోతే మిమ్మల్ని మీరు చరిత్రలో విలన్లుగా పీడకులు అందరినీ అప్రెసార్స్ చరిత్రలో. ఎందుకంటే ఇప్పుడు ఎట్లు ఇదే పద్ధతిలో కొనసాగితే బ్రాహ్మణుడు ఉంటేనే వీడు విలను, వీడందరినీ అణగదొక్కినాడు అనేటువంటి భావన ఇంకా చరిత్రలో మిగిలిపోతుంది కదా. మీరు చదువుకోకుండా ఉండి మీరు మన సమాజాన్ని ఒకటి చేయకపోతే గానీ మీరు చరిత్రలో చాలా విలన్లుగా మిగిలిపోతారు అని నా లాస్ట్ వర్డ్ అదే. బ్రాహ్మణుల గురించి పాత్ర రాశారు కదా, పీఠాధిపతుల పాత్ర, మీడియా పాత్ర, పాలకుల పాత్ర, ప్రజల పాత్ర. సరే ఈ నేపథ్యంలో మీరు ఒక ఆవేదన చెందుతున్నారు, ఒక ఆవేదనతోటి ఒక సామాజికమైన బాధ్యతతోటి మీరు ఈ ఆర్టికల్స్ రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీ అనగారు మొదటి నుంచి వాళ్ళు సనాతన హిందూ ధర్మము అదే మెయిన్గా వాళ్ళ ఓకల్ కార్డుగా వాళ్ళు జనాలను గెలుచుకుంటూ వచ్చారు, ఓటర్లుగా మలుచుకొని ఓటర్లను కూడా గెలుచుకొని అధికారంలోకి వచ్చారు. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ అంతా హిందూ అది బేసిక్గా. మరి ఇప్పటికైనా ఈ ఇటువంటి బోర్డులు ఏర్పడతాయా? ఇటువంటి వాళ్ళ పాలనైనా కానీ ధర్మరక్షణ జరుగుతుందా, సనాతన ధర్మరక్షణ అనే విశ్వాసం మీకుందా? అంటే ఇది వాళ్ళ ధైర్యం పైన ఆధారపడుతుందండి, వాళ్ళ ధైర్యం పైన. ఎందుకంటే ఏ పాలిటీషియన్ అయినా కూడా ప్రజలకు మేలు చేయాలి, చాలామంది ప్రజలకు మేలు చేయాలి, మెజారిటీ ప్రజలకు మేలు చేయాలి, మైనారిటీ వాళ్లకు మేలు చేయాలి, అందరికీ మేలు చేయాలి.
ఇప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే మెజారిటీ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే భయంలో ఉన్నారు. అరే మన అస్తిత్వం ఉంటుందా లేదా, మనం ఎక్కడ చూసినా కూడా నిన్నేమో మనల్ని హిందువులనేమో విడగొడుతున్నారు, విడగొట్టిన తర్వాత నీ విడగొట్టడానికి నువ్వు పీడితుడైనవు, నిన్ను అణగదొక్కారు, అది ఇది అని మనలో మనల్ని దెబ్బలాడుకునేట్టు చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, వీడికి హిందూ ధర్మం పైన అసలు దానిపైన ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. రోజు వాడి కొట్లాడుకోవడానికే సరిపోతుంది వాడి టైం అంతా కూడా. అదిగో రెడ్డికి ఎంత ఇచ్చారు, కమ్మాళ్ళకి ఎంత ఇచ్చారు, ఇంకా కాపులకి ఎంత ఇచ్చారు, లేకుంటే బ్రాహ్మణులకి ఎంత ఇచ్చారు దెబ్బలాడుకోవడానికే సరిపోతుంది. కానీ వాడికి అసలు ఏమిటి మన ధర్మం అని తెలుసుకోవడానికి టైం ఉండదు. పోనీ వీళ్ళైనా స్వాములన్నా చెప్తారా అంటే లేదు. కాబట్టి ఎవరో ఒకరు ధైర్యం చేసి నాయకులు చేయాలి, వాళ్ళకి ధైర్యం ఉంటే చేయాలండి. ఇది అందుకనే నేను సవాలు అని రాశాను ఆ ఆర్టికల్లో కూడా. ఇది ప్రభుత్వానికి కూడా సవాల్ అని చెప్పని రాశా. వాళ్ళ ఆనెస్టీకి సవాలు, వాళ్ళ ధైర్యానికి సవాలు. ఇంకా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు కూడా ఏమి ఇంకా కొన్ని ఏవో చేసి ఉండొచ్చు, అది వేరే మాట, మనకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వంలో కొన్ని హయ్యర్ లెవెల్స్లో కొన్ని సైలెంట్గా కొన్ని నడుస్తుంటాయి. కానీ ఇట్లాంటివి కొన్ని ఓపెన్గా జరగాల్సినవి ఉన్నాయి కదా, తప్పకుండా ఇట్లాంటివి చేసి తీరాలని నా అభిప్రాయం అండి. అది కొంచెం ప్రజల్లో కూడా అవేర్నెస్ ఇంకా బాగా వస్తే కానీ చేయగలరు. ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి, ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి. డిమాండ్ రాకుంటే చేయరు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చక్రంలో నడుస్తున్న పాలనలో మనం ఉన్నాం కదా సార్. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ప్రతివాడు మేము సెక్యులరిజం అంటున్నారు. ఆ సెక్యులరిజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది కరెక్ట్ అండి. మొన్న తమిళనాడు గవర్నరు ఆయన పాపం ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు 3-4 రోజుల కిందనే. ఏమంటే సెక్యులరిజం అనేటువంటిది మనకు తప్పుగా మన వాళ్ళు వాడుతున్నారు దాన్ని. ఒరిజినల్గా మీనింగ్ ఇది, మన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ ఎనీవే సెక్యులరిజం అంటే అన్ని మతాలని సరిగా చూడడం అనేటువంటిది మనకు ముందు నుంచి ఉందండి. సమభావన, మనకు సమత్వ భావన అనేటువంటిది ఇది ఏదో వెస్టర్న్ కాన్సెప్ట్ కాదు, ఇది మనదే, మన నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటిదే. ఇన్ఫాక్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ ద ఫస్ట్ రెవల్యూషన్ కదండి. వెస్టర్న్ ప్రపంచంలో జరిగినటువంటి అసలు ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే మొట్టమొదటి ఐడియాస్ ఎక్కడొచ్చాయి? 17th century సార్, అది 18th 1790s సమ్ టైమ్. సో అప్పుడు అది ఆ భావనలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాల్టైర్, రూసో, ఈ రైటర్స్ అందరూ కూడా దే వర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ఉపనిషత్స్. వాళ్ళందరూ కూడా షోపెన్హార్ వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఉపనిషత్తులు చదివి వీటి నుంచి ఇన్స్పిరేషన్ పొందినటువంటి వాళ్ళే. జర్మన్లో ఎక్కువ మంది పండితులంతా మన వేదాలు చదువుకున్నారంటారు. అదేనండి, ఆ సెక్యులరిజం అనేటువంటిది అందరినీ సమానంగా చూడడం అనేటువంటిది మనకు రక్తంలో ఉందండి. మనం ఎవరిని సప్రెస్ చేయలే. ఇప్పుడు మనం తెలిసి హిందూ సమాజం ఎవరినైనా సప్రెస్ చేసిందా అండి? మైనారిటీలను ఎక్కడైనా సప్రెస్ చేసిందండి? ఎవడో మూర్ఖుడు ఎవడో ఆవును చంపుతున్నాడంటే వాడు పోయి వాడిని కొట్టడము ఇట్లాంటివి ఎక్కడో జరుగుతుంటాయి, జరగడం లేదని కాదు. కానీ సమాజంలో ఈ పీడ ఇది లేదు కదా, హిందూ సమాజంలో ఇది లేదు. హిందూ మతాధికారులు ఎప్పుడూ చెప్పలేదు. హిందూ మతాధికారులు ఎప్పుడన్నా కానీ చెప్పారండి ఆవును చంపిన వాడి పైన ఏదో పోయి తన్ను అని చెప్పనే అన్నారా? ఎవడో పిచ్చివాడు ఎవడో ఏదో చేస్తున్నాడు అట్లాంటివి. కానీ మన సమాజంలో ఆ హింస అనేటువంటిది లేదు. కానీ హిందూ సమాజం అంటే హింస అని చెప్పని ఒక పెద్ద లీడర్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చాలా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్య, చాలా శోచనీయమైనటువంటి వ్యాఖ్య. సార్, మీరు దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు, 20% మిగతా మతాలు ఉన్నాయి. కానీ 80% వాళ్ళ వల్ల 20% వాళ్ళకి నష్టం జరగటం కాదు, ఈ 80% వాళ్ళ ఉనికే ప్రమాదంలో ఉన్న పరిస్థితులకు మనం వచ్చేసాము. ముందు కాపాడుకోండి, 20% వాళ్ళకి పెద్దగా నష్టమే లేదు 80% వాళ్ళ వల్ల. 80% వాళ్ళే చాలా ప్రమాదంలో ఉన్నారు. ముందు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. భయానకంగా ఉంది వాతావరణం అని మీరు ఒక హెచ్చరికని ప్రజలకి, పాలకులకు కూడా మీరు చేస్తున్నట్టుగా భావించాలి మీ పుస్తకం ద్వారా. సో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు, మతం సనాతన ధర్మము ఒకటే, ఇంత వైవిధ్యం మధ్య ఐక్యంగా ఉన్నామా మనం? ఇంకా భావన రాలేదండి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఎన్ని ఏళ్లుగా అడాప్ట్ చేసినటువంటి పాలసీల వల్ల ఈ ఏవైతే మైనారిటీస్ ఉన్నాయో వాళ్ళలో ఐక్యభావన వచ్చింది. మెజారిటీలో ఐక్యభావన అసలు లేదు. మెజారిటీ వాళ్ళలో ఇంకా ఆ కులము ఈ కులము ఇట్లా ఓటు బ్యాంకుల కింద వీళ్ళు డివైడ్ అయినారు. మైనారిటీ వాళ్ళు మాత్రం ఒకే ఒక ఓట్ బ్యాంకు, ఎవడైతే హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉంటాడో వాడికి వాళ్ళ ఓటు ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇదే ఉందండి. వెస్ట్రన్ కంట్రీస్లో కూడా కన్జర్వేటివ్స్ ఒకవైపు, లిబరల్స్ ఒకవైపు ఉన్నారు కదా. ఈ లిబరల్ పార్టీస్కి అందరికీ కూడా వేరియస్ గ్రూప్స్ ఉన్నాయండి. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్ నడుస్తుంది. అమెరికన్ ఎలక్షన్స్లో అపోజిషన్ ఇన్ ది సెన్స్ డెమోక్రాట్స్కి ఇప్పుడు డెమోక్రాట్స్కి సపోర్ట్ చేసేది ఎవరు ఇప్పుడు అంటే ఆల్ లెఫ్ట్ వింగ్ పీపుల్. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ పీపుల్, ఇస్లామిక్ ఫోర్సెస్, వీళ్ళందరూ కూడా
అందరు కూడా వాళ్ళు ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ దే సపోర్ట్ డెమోక్రాట్స్. సో అక్కడ ఉన్నటువంటి నేటివ్స్ ఏమైపోతున్నారంటే అక్కడ ఉన్నటువంటి అరే మన కల్చర్ ఏమైపోతుంది, మన వెస్టర్న్ కల్చర్, మన వెస్టర్న్ సివిలైజేషన్ ఏమైతుంది అని పోరాడేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిపబ్లికన్స్. వాడు ఇప్పుడు తగ్గిపోతున్నాడు. అది ఇక్కడ మన ఇండియా పరిస్థితి అక్కడ వచ్చింది. అమెరికాలో అదే పద్ధతి, యూరోప్లో జాతీయ భావం అంటారు. యూరోప్లో అదే పద్ధతి. ఆ జాతీయ భావం గురించి కూడా ఒక చాప్టర్ రాశానండి. ఆ జాతీయ భావన అంటేనే అది ఒక పెద్ద పాపం అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ రైటింగ్స్ ఉంటాయి. భూత పదం లాగా జాతీయ భావన అనేటువంటిది ఒక భూత పదం అయిపోయింది. సో కాబట్టి మన జాతీయ భావన రావాలంటే నిజంగా చాలా ఏజెన్సీస్, అంటే మన స్వామీజీస్ కావచ్చు, మన మేధావులు, తర్వాత అదర్ హిందూ సంస్థలు, వీళ్ళందరూ కూడా సమష్టిగా కృషి చేయాలి అని నా అభిప్రాయం అండి. ఇప్పుడు తక్కువ కులాలు అనుకుంటే ఎలాగో మనం ఎంత భారతంలో చెప్పినా భగవద్గీతలో చెప్పినా ఆచరణలోకి వచ్చేసరికి ఏమో కులం అనేది రాజ్యం వెళ్తోంది. కులం అనే క్యాస్టిజం అనేది వాళ్ళని తక్కువగా చూడటము, అస్పృశ్యులుగా చూడటము, తర్వాత కుల అహంకారంతో ప్రవర్తించడము, వాళ్ళని రకరకాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఘటన కానీ యూపీలో కానీ అనేక రాష్ట్రాలు నీరుకొండ చాలా ఉన్నాయి కదా. ఇప్పటికీ కూడా జరుగుతుంది, వివక్ష ఉంది అంటున్నారు కదా. ఈ వివక్ష పోతేనే కదా ఐకమత్యము వస్తుంది, సనాతన హిందూ ధర్మం పట్ల అట్రాక్ట్ అవుతారు. లేకపోతే మిగతా మతాలకి డైవర్ట్ అయిపోతున్నారు కదా, కన్వర్ట్ అయిపోతున్నారు కదా. దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి? చాలా కరెక్ట్ అండి మీరు అన్నది. ఎందుకంటే మన ఓన్ ఇగ్నోరెన్స్, ఇప్పుడు మన ఓన్ ఇగ్నోరెన్స్ వల్ల మనం చాలా గొప్పవాళ్ళు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాము. బ్రాహ్మణుల్లో కూడా ఆధిక్య భావన ఉంది. ఆధిక్య భావన మేమేదో విరాట్ పురుషుడి శరీరం తలకాయలో నుంచి పుట్టాము అనేటువంటి భావన చాలా మంది బ్రాహ్మణుల్లో ఉంది. ఒరే కాదు రాను, విరాట్ పురుషుని తలలో నుంచి పుట్టడం అనేటువంటిది కాదు. అది కేవలము ఒక ప్రపంచాన్ని అంతటిని కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా మనం భావన చేసుకున్నప్పుడు, ఆ భావనలో ఎవడైతే చదువుకున్నవాడో వాడు బ్రహ్మదేవుడికి ముఖము లాంటి వాడు అన్నాడు. తలలో నుంచి పుట్టాడనిలే. బ్రాహ్మణం వస్తే ముఖమాసీత్ అంటే ముఖం అనే పదానికి సంస్కృతంలో నోరు అని అర్థం కదండి. నోరు, ముఖం అంటే నోరు అని అర్థం అవుతుంది. ఫేస్ అని జనరల్గా మెయిన్ మీనింగ్ వచ్చి ముఖం అంటే ఇదే నోరు అనే. సో ఎవడైతే బాగా చదువుకున్నట్టు వాడు సమాజానికి ఒక మౌత్ పీస్ లాంటి వాడు, సమాజానికి ఒక స్పోక్స్ పర్సన్ లాంటి వాడు అని ఒక భావనగా చెప్పారు. అంతేగాని నువ్వు వాడి తలకాయలో నుంచి పుట్టావని రాలే. నేను ప్రతి బ్రాహ్మణ మీటింగ్ లో ఏదో చెప్తుంటా, అయ్యా పొగరు తగ్గించుకోండి అని. సో బ్రాహ్మలే కాదండి, మిగతా వాళ్ళు కూడా ఎవరెవరి కులం వాళ్ళకి ఆయా కులం అది కాదండి, ఏ కులం వాళ్ళకి ఆయా కులం పొగరుంది. నేను ఫలానా కులం వాడిని పొగరుంది. ఈ ఒక్కసారి ఎప్పుడు మనకు కనీసం మతానికిను కులానికి సంబంధం లేదు అని మన స్వామీజీలు కొంచెం గట్టిగా చెప్పాలండి. నేను నా పుస్తకంలో చేసినటువంటి విజ్ఞప్తి ముఖ్యంగా అదే. ఒక ఛాలెంజ్ చేసి రాసినటువంటి మాట ఏంటంటే కులానికి మతానికి, మన హిందూ మతానికి సంబంధం లేదు, ఎక్కడన్నా ఉంటే చూపించండి. 1 year కింద రాశాను, ఇంతవరకు ఎవరు నాతో డిస్కషన్కి రాలే. నేను ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ డిస్కషన్. ఎవరన్నా ఇదిగో ఫలానా పుస్తకంలో ఇలా ఉంది. మీరు పీఠాధిపతులు ఏమన్నా కలిసి పుస్తకం ఇచ్చారా? పీఠాధిపతులు ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చా, ఇది ఇంకా ఇవ్వలేదు. ఇస్తా కలిసి ఇస్తా ఇప్పుడు కలిసి ఇస్తాను వాళ్ళని, ఇంకా కలవలేదు. ఈ రెంటికి సంబంధం లేదు అనేటువంటి మాట వాళ్ళ నోటి నుంచి కూడా రావాలి. ఇప్పుడు ప్రభుత్వము కానీ కులానికి అతీతంగా ఎస్ కులం అనేటువంటి దాన్ని వీ డోంట్ రికగ్నైజ్ కాస్ట్ అనే మాట వీళ్ళు ధైర్యంగా ప్రభుత్వం అంటే హిందూ మత ఆచార్యులు ఎప్పుడు వ్యతిరేకించరు. ఇంతవరకు హిందూ మత ఆచార్యులు ఏ ప్రభుత్వ ఆర్డర్ని కూడా వ్యతిరేకించలేదు కదండి, ఏ చట్టాన్ని కూడా వ్యతిరేకించలే. ఈ అస్పృశ్యత నివారణ చట్టం వచ్చింది, SC/ST ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, ఎన్ని యాక్షన్స్ వచ్చినా వీళ్ళేం వ్యతిరేకించలే కదా. అంటే మనుషుల్లో మార్పు రావాలంటున్నాం కదా సార్. చదువుకోవాలండి మనము. యాక్చువల్లీ చదువుకుంటేనే వస్తుందండి, చదువుకోకుంటే మన వాళ్ళు ఇంకా చాలా మూర్ఖత్వంలో ఉన్నారు. మరి ఏం చేస్తాం మరి దానికి మనము మీరన్న చాలా కరెక్ట్. పర్టికులర్లీ రిచ్ పీపుల్, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా వాళ్ళు మన కులం అనేటువంటి భావన ఉన్నది. సో అది ఉన్నంత కాలము అంటే ఆ మానవీయ కోణం మనుషులంతా ఒకటి అనే ఫీల్ ఫ్యాక్టర్ మిస్ అవుతున్నాం. అది కొద్ది మందికో ఉంది, చదువుకున్న వాళ్ళకి కొద్ది మందికి ఉంది. అయితే భారతదేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, భవిష్యత్ ప్రమాదాలు ఏంటి సార్? సవాళ్ళు అంటే యాక్చువల్లీ 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి దేశం ఇంటెగ్రిటీ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మన దేశం పైన అటాక్ చేస్తున్నటువంటి డిఫరెంట్ ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే దేశాన్ని ఏ విధంగా విడగొట్టాలి అనేటువంటిది వాళ్ళ ప్లాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీని గురించి 11 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం ఒక ఆయన బ్రేకింగ్ ఇండియా అని బుక్ రాశాడు చూడండి. దానిలో ఏ విధంగా వాళ్ళ ఫోర్సెస్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి అనేది రాశాడు. సో దేశాన్ని విడగొట్టడానికి ఏ విధంగా మార్గం, సమాజాన్ని విడగొడితేనే కదా. ఇప్పుడు సమాజాన్ని ముఖ్యంగా హిందూ సమాజాన్ని విడగొట్టి దీనిలో నుంచి ముఖ్యంగా ఇస్లాంలోకి క్రిస్టియానిటీలోకి వలసలు పోయాయనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు,
ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఇదిగో ఇస్లామిస్తాన్ అనొచ్చు, మొఘలిస్తాన్ అని చెప్పిన వాళ్ళు డ్రాయింగులు కూడా గీసుకుంటారు. వాళ్ళు అక్కడ అమెరికా దేశాల్లోనూ పాశ్చాత్య దేశాల్లో ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళు డ్రాయింగులు కూడా గీస్తారు. ఇదిగో ఈ విధంగా ఈ దేశం ఈ విధంగా ఉంది, దీనిలో ఇక్కడి నుంచి ఇక్కడికి మొఘలిస్తాన్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ద్రవిడిస్తాన్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా విడిపోయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ క్రిస్టియన్ కంట్రీ ఒకటి వస్తుంది, ఇంకా ఇటువైపు అంతా కూడా ఇంకొక ఇస్లామిక్ స్టేట్ వస్తుంది, మధ్యలో ఎక్కడో కొంచెం హిందూ డామినేటెడ్ ఏరియా ఉంటుంది. సో ఈ విధంగా 4-5 భాగాలుగా విడగొట్టాలి అని చెప్పి వాళ్ళు వేసుకుంటారు అనమాట. సో విడగొట్టిన తర్వాత ఏంటి, అన్ని చిన్న చిన్న దేశాలు అయినప్పుడు హిందూ దేశము అని పెద్ద దీనికి రికగ్నిషన్ ఎక్కడ ఉంటుంది, ఈ సూపర్ పవర్స్ చేతిలో వీళ్ళందరూ కీలుబొమ్మలుగా ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్ద దేశం ఉన్నప్పుడే మన నాయకులందరూ అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకొని వస్తుంటారు. ఇంత పెద్ద దేశం ఉన్నప్పటికి కూడా ఇక్కడ వీళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకోకుండా అక్కడెక్కడికో పోయి వాళ్ళందరూ సహాయం అడిగి, అరే మా దేశంలో దాని డెమోక్రసీ లేదయా, మా దేశంలో ఉన్నట్టు మా దేశంలో ఫ్యాసిజం ఉన్నది, మీరు మా సహాయానికి రావాలి అని చెప్పని ఇప్పుడున్నప్పుడు చిన్న దేశాలు ఇంక అడగాలనా? అవును. సూపర్ పవర్స్ ఏం చేస్తాయి, సూపర్ పవర్స్ వాళ్ళ బానిసలు కావాలి, ప్రతి దేశంలో కూడా వాళ్ళ బానిసలు కావాలి. 3 రిలీజన్ పైన అటాకు, ఎకనామిక్స్ పైన అటాకు, దాని తర్వాత దేశం విభజన చేస్తే మనం అందరం కూడా సర్వెంట్లుగా తయారవుతాం అనమాట. సో ఇట్లా ఇన్ని విధాలుగా మన దేశం సమస్యలు ఎదుర్కొంటుందండి. ఈ 3 కోణాల నుంచి మనకు చాలా మందికి అవేర్నెస్ రావాలి. ఇంకా ప్రస్తుత ప్రభుత్వం కొంచెం బాగానే చేస్తున్న విదేశాంగ నీతిలో కొంచెం గట్టిగానే ఉన్నారని అనిపిస్తుంది. మత మార్పిడులు అనేది ఒక ప్రధానమైన అంశం అవుతుంది కదా సార్, దీన్ని ఎలా చూస్తున్నారు? మత మార్పిడులు జరగాలా, జరగకూడదా, అరికట్టాలా, దీన్ని ఎలా ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు ఒక బోర్డు అని మనం అనుకున్నాం కదండి, ఈ బోర్డు అంటూ ఒకటి ఏర్పడితే ఆ అంశాన్ని కూడా వాళ్ళు కొంచెం పరిశీలించే అవకాశం ఉందండి. వాళ్ళు కొంచెం మోర్ ఒక అథారిటీ ఉంటుంది, మన హిందూ మతానికి కానీ ఏ మతానికైనా కానీ ఒక అథారిటీ ఉంటుంది మాట్లాడడానికి. సో మత మార్పిడి అనేది కొంతవరకు ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే మనం ఇందాక అనుకున్నట్టుగా కొంతమందిని మనం తక్కువగా చూస్తున్నాము, పల్లెల్లో ఇంకా ఎంతో కొంచెం అస్పృశ్యత ఉన్నది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతం చదివి మతం మారడంలే, క్రిస్టియానిటీ బుక్ చదివి కానీ లేక ఇంకేదో చదివి కానీ మతం మారడంలే, వాళ్ళు సామాజిక కారణాల వల్ల మారుతున్నారు. మనం కూడా కేర్ చేయడంలే, మనం కూడా పోయిన కేర్ చేయడంలే. మన స్వాములు వాడి ఇంటికి పోయి కొంచెం వాళ్ళు ఏంటో ఏ విధంగా అయితే పాస్టర్ వచ్చి వాడి కొంచెం నీకోసం ప్రేయర్ చేస్తున్నాను అంటాడో మన వాళ్ళు కూడా పోయి చేస్తే కానీ వాడు ఎవరు మారరు. కానీ మనం అది చేయడం లేదు కాబట్టి మత మార్పిడి జరుగుతున్నది అని ఊరికే అనుకొని లాభం లేదు. దానికి మన మతాచార్యులు వాళ్ళలోనే కొంచెం ఒక ఇది రావాలి. 100 ఏళ్ల నుంచి జరుగుతుంది కదా సార్, 100 ఏళ్ల నుంచి జరుగుతుందండి. ఎందుకంటే మనము వాళ్ళని కొంచెం పట్టించుకోవడం లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంత హిందూ మతం పైన ఒక ద్వేషం రావడం కూడా అది న్యాచురలే. అది ఎందుకంటే అది కూడా పెద్ద సవాల్ కాదంటారా దేశానికి? సవాలే. అందుకనే నేను స్వామీజీల పైన నేను చాలా స్ట్రాంగ్గా రాశానండి, అయ్యా మీరు మేల్కోకుంటే మనం దేశం పోతుంది నాయన అని. సో అది మనం బిడ్డల్లాగా చెప్పాలి తండ్రులకి. అవును, తండ్రులు ఊరికే ఉన్నారనుకోండి, బిడ్డలు చెప్పాలి కదా. స్వామీజీలు అంటే నాకు అంత మర్యాద, చాలా గౌరవం ఉంది, వాళ్ళనేమి హేళన చేస్తూ రాయలేదు. అవును, అదే దీనిలో కూడా మన హిందూ పీఠాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి కదండి. ఒకటి సాంప్రదాయక పీఠాలు, సంప్రదాయం కాకుండా ఇప్పుడు మోడర్న్ స్పీకర్ ఉన్నాయి కొన్ని. ఉదాహరణకి రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, ఇంకా తర్వాత ఇట్లా మిషన్స్ చాలా ఉన్నాయి, శివానంద ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు యాక్చువల్లీ దే కెన్ డూ సంథింగ్. ఎందుకంటే ప్రజలకు కూడా ఎవడు నడిపిస్తే వాడే నాయకుడు కదండి. ఎవడు ముందుకు నడిస్తే వాడే నాయకుడు, నడిపించేవాడే నాయకుడు. సో ఆ విధంగా ఇప్పుడు రామకృష్ణ మిషన్ వీళ్ళు కూడా కేవలం వేదాంతం బోధిస్తూ కూర్చుంటే ఎట్లండి? వీళ్ళు వేదాంతం బోధించాల్సిందే. వేదాంతం బోధిస్తూ వీళ్ళు కూడా వీళ్ళ స్వామీజీసు వీళ్ళు వెళ్ళాలి కదా. ఎక్కడైతే ట్రెడిషనల్ స్వామీజీసు పోలేకుండా ఉన్నారో లేక పోకుండా ఉన్నారో అలాంటి ప్లేసులు వీళ్ళు గట్టిగా మాట్లాడాలి కదా. వీళ్ళకి తెలుసు, వీళ్ళందరూ కూడా వీళ్ళకేమి డివిజన్స్ అవన్నీ ఏమి లేవు, వీళ్ళకి భేదభావం లేదు. వీళ్ళందరికీ కూడా వేదం చెప్తున్నారు, అన్ని కులాల వాళ్ళకి అందరికీ కూడా వేదం చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. సో ఇట్లా వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ పాత్ర చాలా ఉందండి, వాళ్ళ పాత్ర చాలా, అది కూడా చెప్పాను ఇందులో. కానీ వాళ్ళు కూడా గ్రహించాలి, వాళ్ళు కూడా మనకెందుకు మనమే చెడ్డ పేరు తెచ్చుకుంటామేమో అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. అంటి ముట్టకుండా ఉండడం వల్ల ఈ ప్రమాదం అంతా. అదే లౌక్యం ఎక్కువైపోయింది అనుకోవాలి. కరెక్ట్ అండి. ఇంకొక రకంగా చూస్తే ఈ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాలయాలను కూడా రక్షించుకోవాలి కదా. దేవాలయాల యొక్క సంప్రదాయాన్ని, దేవాలయాల యొక్క ఆస్తులని, దేవాలయాల యొక్క వైదికమైన వ్యవస్థలని కాపాడుకోవాలి. అలాగే చాలా దేవాలయాలు, ఒకప్పుడు వైభవంగా ఉన్న దేవాలయాలు ఇప్పుడు కనీసం దీపం పెట్టలేని పరిస్థితులు కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల యొక్క పునరుద్దీపన జరగాలి, ఉన్న దేవాలయాలను రక్షించుకోవాలి. ఇది కూడా పెద్ద సవాళ్ళు. ఇందాక మీరు అన్నట్టు ప్రారంభంలో ఎండోమెంట్ కింద వెళ్ళటం వల్ల కూడా కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అంటున్నారు. దేవాలయాలు ప్రభుత్వం ఒక క్రచెస్లో బంధాల్లో ఉండకూడదు, స్వతంత్రత కావాలని కూడా కొంతమంది ఉద్యమిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. దేవాలయాలను, దేవాలయ వ్యవస్థని
ఎలా కాపాడుకోవాలి, అది కూడా మనకు ఛాలెంజ్ సవాలే కదా. వీటి గురించి చాలామంది ఇదివరకే చెప్పారండి. దేవాలయాల వ్యవస్థ గురించి చాలామంది, చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని ఇంకా చాలామంది సంస్థలు వీటి గురించి చాలా ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. సో అది జరగాల్సిందే. కానీ అన్నీ జరగడానికి వీలవుతుందా లేదా చెప్పలేము. ఎందుకంటే కొన్ని దేవాలయాలు ఎలా అయిందంటే ఒక పెద్ద గవర్నమెంట్ లెవెల్లో తయారైనాయి, అవి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తయారైనాయి. అది ఎవరికని ఇస్తారు అనేటువంటిది కొన్ని వస్తాయి. సో చిన్నగా ఏవైతే వీలు పడుతుందో అట్లాంటి వాటిని, ఇంకా రాబోయే దేవాలయాల్ని ప్రభుత్వం తీసుకోకుండా ఉంటే అదే చాలు. ఇప్పుడు మీరు గుడి కడతారనుకోండి, దాని గుడికి కొంచెం ఇన్కమ్ వచ్చిందంటే 5 లక్షలు ఇన్కమ్ వస్తే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. దేవాలయం అన్నారు కదా పేరు. అదే. సో ఆ విధంగా అలా కాకుండా ఇప్పుడు తిరుపతి టీటీడీని ఇచ్చేసి ఏంటి అంటే ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వస్తుంది. దాన్ని ఇవ్వడం కొంచెం కష్టం. అలా కాకుండా ఇప్పుడు మీరు ఈ రోజు కట్టిన టెంపుల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి. దేవాలయాలు కూడా పొలిటికల్ అయిపోయినాయి కదా సార్. అదే ఆ చైర్మన్లు కానీ టోటలీ పొలిటికల్ కావడం వల్లనే మనకి ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ వస్తున్నది. అక్కడ మళ్ళీ కులం వచ్చేస్తుంది, మళ్ళీ కులం వస్తున్నది, మళ్ళీ ఇది వస్తున్నది. మళ్ళీ ఆ పూజారిని మనం ఎప్పుడైతే సర్వెంట్ లాగా చూస్తున్నామో అతనికి కూడా ఏం భక్తి ఉంటుంది. ఆ పూజారి కొద్దిగా ప్రాధాన్యం ఇచ్చి ఆయన ఏదో ఆయన నిష్ట ఆచారం ఏదో ఉంటుంది, ఆయన ప్రకారం నడుస్తుంటే ఆ గ్రామానికి కూడా కొంచెం బాగుంటుంది కదండి. సో అలా కాకుండా మనం ఒకేసారి దేవాలయాలను గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసేయాలి అన్నా కూడా కొంచెం కష్టం కావచ్చు. మెల్లిమెల్లిగా ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో ఇంకా క్లచెస్ లోకి వెళ్ళిపోకుండా ఉంటే చాలు. వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. అదే చాలా దేవాలయాలు. అయితే మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు, పురోహితుల గురించి. దేవాలయాల గురించి నేను ఈ పుస్తకంలో రాయలేదండి, ఎందుకంటే కేవలం మనం ఎదుర్కొంటున్నటువంటి సాంస్కృతిక దాడి గురించే రాశాను. అంటే ఒకప్పుడు దేవాలయాల్లో కళలకు, సాహిత్యానికి, కళలకి కూడా వేదికలుగా ఉండేవి కదా దేవాలయాలు. కళలు కూడా పార్ట్ ఆఫ్ అవర్. అవునండి. మన తమిళనాడు చూస్తే ఎంత గొప్ప అక్కడ. యాక్చువల్లీ ఈవెన్ టుడే అక్కడ అది సమ్ వాద్యార సమ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. వాళ్ళు ఆ దేవతార్చన సమయంలో చాలా గొప్పగా సంగీతం పాడుతుంటారు. అక్కడంతా చిన్న మ్యూజిషియన్స్ అన్ని ఉండేవండి. మనకు నృత్యము, సంగీతము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇట్ ఉండేది. ఒక డాన్స్ హాల్ ఉండేది. మన పూజలో కూడా షోడశోపచార పూజల్లో కూడా నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ లేవు ఒకప్పుడు. అదంతా ఇట్ వాజ్ ఏ కల్చరల్ సెంటర్. సో అవన్నీ కూడా మన రివైవ్ అవ్వాలి. అవన్నీ చెప్పలేములేండి, ఎందుకంటే రివైవ్ అవన్నీ ఒక ఫీల్ ఫ్యాక్టర్ లేకపోతే జనం ముందుకు వెళ్ళడం లేదు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం వస్తే అన్ని ముందుకెళ్తాయండి. ఫస్ట్ ఆత్మవిశ్వాసమే లేదు. ఎందుకంటే 1400 సంవత్సరాల టెంపుల్ని ఇప్పుడు వక్ఫ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. చాలా పెద్ద టెంపుల్. మొన్న అదేదో తమిళనాడులో వెళ్ళినప్పుడు రెండేళ్ల క్రితము హ్యూజ్ టెంపుల్ ఒక ప్లేస్లో, ఒక టౌన్లో, తిరుచెండూరు ఏదో విలేజ్ కాదు, ఒక టౌన్. దానిలో చాలా వెరీ హ్యూజ్ టెంపుల్, 1400 సంవత్సరాల టెంపుల్, గొప్ప టెంపుల్. మీకు తమిళనాడు గోపురాలన్నీ మీకు తెలుసు కదా. దాన్ని పట్టుకొని ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏమన్నా అర్థం ఉందండి? సో ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఈ బోర్డు పవన్ కళ్యాణ్ సూచించిన ఈ జాతీయ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ద్వారా ఆ బోర్డులో పెట్టాల్సిన అంశాల్లో ఇవన్నీ పెట్టాలి. ఇవి తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే దాని గురించి ఇప్పుడు మీరు కోర్టుకు పోమంటే మీరు పోరు, నన్ను పోమంటే నేను పోను. మన ఇద్దరం వ్యక్తులుగా పోలేం కదా. ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉంటే దానికి ఒక అథారిటీ ఒకటి వస్తుంది, ఒక లోకస్ స్టాండీ అంటూ ఉంటుంది. ఇది చాలా చాలా అవసరం అండి. సరే, మీరే అంటున్నారు ఈ పూజాల గురించి మాట్లాడారు. వాళ్ళంత హీనంగా చూడకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవిస్తేనే ఒక వ్యవస్థ గౌరవం ఉంటుంది అన్నారు. ఇప్పుడు పూజారులను సామాజికంగా ఆలోచిస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు. అది చాలా కరెక్ట్ అండి. నేను ఎందుకు దీన్ని ఎంచుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా. అది కూడా కరెక్టే అండి. ఎందుకంటే మన సమాజంలో వస్తున్నటువంటి మార్పులు అలా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా కొంచెం వేషభాష విషయంలో మన స్వామీజీలు కూడా కొంచెం గమనించాలి దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ ఆచార్యులు ఉంటారు. వాళ్ళు షర్ట్ వేసుకుంటారు, నీట్గా పంచ కట్టుకుంటారు, నీట్గా కనిపిస్తారు. సో అదే మన గుడిలోకి వెళితే షర్ట్ ఇప్పుకొని ఉంటాడు. షర్ట్ ఇప్పుకోమని, మరి షర్ట్ వేసుకోకూడదని కొంతమంది పట్టుదల ఉంది. చిక్క పెట్టుకునే ఉండాలి అని. షర్ట్ వేసుకోకుండా షర్ట్ కూడా వేసుకోకుండా చిక్క పెట్టుకొని ఉండమంటే ఇప్పుడు ఏ అమ్మాయి చేసుకోదు కదండి. మనం అది కూడా గమనించాలి కదా. సో కాబట్టి హిందూ ధర్మం ఉండడం ముఖ్యమా, ఆయన చిక్క పెట్టుకోవడం ముఖ్యమా అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు మీరు ఏకైక హిందూ దేశం ప్రపంచంలోనే నేపాల్ కూడా పూర్తిగా హిందుత్వానికి దూరం అయిపోయిందని కూడా మీరు మెన్షన్ చేశారు కదా. అదేంటి సార్? రాసేటప్పుడు సడన్గా రాయాలనిపించిందండి. ఎందుకంటే ఒకే ఒక హిందూ దేశం ఉండేది. మనం కూడా అబ్బా నేపాల్, ఎప్పుడన్నా మనం నేపాల్ చూడాలి, నేపాల్ అంటే మనది అన్నట్టుగా ఒక ఆత్మీయ భావన ఉండేది. ఇప్పుడు ఆ ఆత్మీయ భావన తగ్గిపోతుంది. ఎందుకంటే మన వాళ్ళే, మన మేధావులే వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకి, మన దేశం మావోయిస్టులకి అందరికీ కలిపి అక్కడ మావోయిజాన్ని కొంచెం బాగా పెంచి అక్కడ ఒక మావోయిస్ట్ రెవల్యూషన్ తేవడంలో చాలా కృషి చేశారు కదా. అవును. సో అప్పుడు మనకు తెలుసు, మనం అందరం కూడా 1990s ఆ ప్రాంతంలో ఆ నేపాల్లో రెవల్యూషన్ జరిగినప్పుడు మేమందరం సర్వీస్లోనే ఉన్నాము. అప్పుడు చూసేవాళ్ళం అనమాట. మన లీడర్లే, మన కమ్యూనిస్ట్ లీడర్లే వెళ్ళి అక్కడ చేసేవాళ్ళు. సో దిస్ ఈస్ ద ట్రూత్. ఎప్పటికైనా ఇలాగే ఉన్నామంటే నేపాల్ పరిస్థితి భారతదేశానికి, ఎందుకంటే అప్పుడు ఒకసారి బలహీనమైన తర్వాత ఎవడు ఎన్ని రకాలుగా విడగొట్టుకుంటాడో తెలియదు. చైనా వాడు కొంచెం లాక్కుంటాడు, అమెరికా వాడు కొంచెం లాక్కుంటాడు, ఇంకా ఇస్లామిక్ వరల్డ్ కొంచెం లాక్కుంటుంది. ఇవన్నీ లాక్కున్న తర్వాత మన చైనా వాడికి సర్వెంట్స్గా ఉన్నామంటే ఆశ్చర్యం లేదు. ఎప్పుడో అన్నారుగా చైనీస్ చైర్మన్ ఇస్ అవర్ చైర్మన్ అని వీళ్ళందరూ మేధావులందరూ కూడా అన్నారు కదండి. మార్క్సిస్ట్ అప్రోచ్, లెనినిస్ట్ అప్రోచ్ అన్నారు కదా. అసలు భారతదేశం అనే దానికి ఒక జాతీయ ఇదే లేదు, 56 దేశాలు ఇందులో ఉన్నాయి, ఇవన్నీ విడిపోవాలి అని చెప్పని కదా వాళ్ళ సిద్ధాంతం. అంటే రష్యాతో నెహ్రూ టైంలో స్నేహం చేయడం ఏమైనా తప్పు జరిగిందంటారా? అది నేను చెప్పలేనండి, ఎందుకంటే దట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన ఆ టైంలో అట్లా వెరీ బిగ్ క్వశ్చన్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేపాల్ని ఎలాగైతే అనేక ప్రభావాల వల్ల, మన భారతీయుల మేధావుల వల్ల, అనేక రకాల కారణాల వల్ల నేపాల్ ఏకైక హిందూ దేశం ఉన్న నేపాల్ ఈ రోజు అన్యాక్రాంతం అయిపోయింది. అది మన వాళ్ళు చేసిన తప్పేనండి. అలాగే సర్దార్జీలు కంప్లీట్ గా వాళ్ళ సిద్ధాంతం, సిక్కుల సిద్ధాంతం చదివితే, సిక్కుల గురించి కూడా చాలా రాశాను నేను. దాని కూడా ఆరిజిన్ హిందూయే కదా, హిందుత్వమే కంప్లీట్ అండి. సిక్కుల మూల గ్రంథం చదవండి, కంప్లీట్ అద్వైత వేదాంతం, అది పూర్తిగా అద్వైత వేదాంతం. సిక్కుల దీనిలో పుస్తకంలో 2500 సార్లు రాముడి ప్రస్తావన ఉందండి. గురు గోవింద్ సింగ్ రామాయణం గురించి రాశాడు, రామాయణం పైన 100 ఇవి రాశాడు, గీతాలు రాశాడు అనమాట. సో ఈ విధంగా రాముడి గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ వందలాది వేలాది సార్లు అందులో ప్రస్తావన ఉంది. ఏది గురు గ్రంథ సాహిబ్లో. ఇవన్నీ కూడా సనాతన ధర్మం. అది కూడా కాదండి, వాళ్ళ గురువులు కూడా హిందూ మతాన్ని రక్షించడం కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు, వాళ్ళని చర్మం ఒలిచారు. గురువులు ఎదురుగా గురువుల పిల్లల చర్మం వలిచారు, నువ్వు మతం మారుతావా లేదా అని. అయినా కూడా వీళ్ళు గట్టిగా ఉన్నారు. ఇట్లాంటి గురువులు ఉన్నటువంటి సిక్కులు ఇప్పుడు ఈరోజు మేము ISIతో ఫ్రెండ్షిప్గా ఉంటాము, అవి పాకిస్తాన్ వాడు మా ఫ్రెండ్ అని చెప్పానంటే అది మన తప్పు కాదండి. ఆ దశగా వాళ్ళని తెచ్చామంటే మన ఫారిన్ పాలసీ తప్పనే నేను అనుకుంటాను. ఎందుకంటే మన వాళ్ళే వాళ్ళని శత్రువులుగా తయారు చేసుకున్నారు. సిక్కులు యాక్చువల్లీ స్ట్రాంగ్ హిందూస్ అండి, స్ట్రాంగెస్ట్ హిందూస్ సిక్సే. ఇండిజినస్ రిలీజియన్స్ అంటే భారతీయమైన మతాలే కదా అర్థం. భారతీయమైన ఇండిక్ రిలీజియన్స్ అంటే ఇండికా. అవును, ఇండిక్ రిలీజియన్స్ అంటే 4 రిలీజియన్స్ చెప్పాను, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం అండ్ ఆల్సో సిక్కిజం. ఈ 4 మతాలకిను మిగతా వాటికి తేడా ఏందని అది ముఖ్యంగా రాశానండి. ఎందుకంటే ఈ 4 మతాలు కూడా ఒక తాత్విక చింతన పైన ఆధారపడినాయి. ఆ 4 హిందూ మతం జన్యాలే కదా అవన్నీ కూడా. నేనంటే కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు, నేను అనను. కానీ అన్నీ కూడా ఒకే సమాజంలో నుంచి వచ్చినటువంటివే. ఎందుకంటే ఒకే సమాజంలో నుంచినే ఇప్పుడు మీరు ఏదో డిస్కస్ చేస్తాము, నేను అద్వైతి కావచ్చు, మీరు ద్వైతి కావచ్చు, అట్లానే మీరు వేరే మతం. మరి వీళ్ళన్నింటినీ కూడా వేరే వేరే దర్శనాలు అన్నారండి. మన వాళ్ళు వీటిని మతాలు అనలేదండి. మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈరోజు హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము అని చెప్పని వేరే వేరే అంటున్నాం కదా. మన వాళ్ళు పూర్వీకులు అలా ఆలోచించలేదు. మన వాళ్ళు వీటిని దర్శనాలు అన్నారు. అంటే దర్శనం అంటే ఒక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. దర్శనం మీన్స్ ఒక ఫిలాసాఫికల్ థాట్, ఒక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. బుద్ధిజం అనేటువంటిది ఒక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, బౌద్ధం, జైనం అనేటువంటిది ఇట్ ఇస్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, అద్వైత అనేటువంటి ఇట్ ఇస్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ఇవన్నీ కూడా భారతీయ మతంలో, భారతీయ సమాజంలో ఉన్నటువంటివి అంతే. సో ఇవన్నీ కూడా వాళ్ళందరూ డిబేట్లు చేసుకునేవాళ్ళు, ఏదో డిబేట్లు చేసుకొని వాళ్ళు ఇక్కడ రాజుల ఆస్థానాల్లో డిబేట్లు జరిగేవి, అవన్నీ కూడా రాశాను నేను. ఇందులో న్యాయ వ్యవస్థ గురించి కూడా రాశారు, మీరు ఒక చాప్టర్ పెట్టారు. న్యాయ వ్యవస్థని ఎందుకు మీరు పెట్టాల్సి వచ్చింది సార్ ఇందులో? అది చాలా ముఖ్యమండి. ఎందుకంటే పాలిటీషియన్లు అప్పుడప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, పాలిటీషియన్ ఓటు బ్యాంక్ చేతిలో కీలుబొమ్మ ఉంటాడు. పాలిటీషియన్స్ కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడకపోతే వాళ్ళ సీట్లు కూడా పోతాయి, వాళ్ళ ప్లేస్లో ఇంకెవరో వచ్చి కూర్చుంటారు, మత పెద్దలు వచ్చి కూర్చుంటారు. సో కాబట్టి వాళ్ళ సీట్లు పోకుండా, అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. మన రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారా లేదా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ విధంగా ఇట్లా విడగొట్టుకుంటూ పోయి ఓటు బ్యాంకులు వాడు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తూ ఉంటే ఒక వాతావరణం ఎలా డెవలప్ అవుతుందంటే, ఒక వాతావరణం కంప్లీట్గా అన్నింటినీ టేక్ ఓవర్ చేసేటువంటి వాతావరణం వస్తుంది. టేక్ ఓవర్ చేసి ఈరోజు మీ ఆస్తి వచ్చి లాక్కుపోయినా కూడా కోర్టు ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేరు, అట్లాంటి వాతావరణం వస్తుంది. సో కాబట్టి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత, ధైర్యంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంది. అందుకని నేను చాలా
అయ్యా మీకు చాలా గొప్ప బాధ్యత ఉంది అని చెప్పని నేను రాశాను. ఇప్పుడు సెక్యులరిజం అనే దాన్ని సున్నితమైన అంశంగా తీసుకోవాలా, పొలిటికల్ అంశంగా తీసుకోవాలి, దాన్ని ఎలా చూడాలి సార్? అది ఏమి లేదండి, మనకు సెక్యులరిజం అనేటువంటిది మన బ్లడ్లోనే ఉందండి. అందరినీ సమానంగా చూడాలనే నేను అనేది కూడా. అదే అందరినీ సమానంగా చూడాలి. మనకి ఎవడిపైనా ద్వేషం లేదు, ఎవరిని మనం తక్కువ చూడాల్సిన పని లేదు. బట్ అట్ ది సేమ్ టైం వేరేవాడు మన నెత్తినెక్కకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనదంతా ఇప్పుడు భారతీయ మతాలు చేస్తున్నటువంటి ఇదంతా కూడా మనది ఒక రకమైనటువంటి ఆత్మరక్షణ పోరాటం అండి. వేరే ఇతరులు కమ్యూనిస్ట్ ఫోర్సెస్ కావచ్చు, లేకుంటే ఈ అబ్రహామిక్ మతాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటిది ఆక్రమణ పోరాటం వాళ్ళది. మనది ఆత్మరక్షణ పోరాటం. ఇది మనం తెలుసుకోవాలండి. ఇది చాలా మందికి తెలియదు. ఇంకా మన పైన ఇట్లా ఒక ఆక్రమణ, మన సంస్కృతి పైన ఇలాంటి ఒక దాడి జరుగుతున్నది అనేటువంటి తెలియదు చాలా మందికి. సో చాలా మందికి తెలియాలనే ఆ ఇంగ్లీష్ బుక్ను నేనే తెలుగులో రాశాను. అదే హిందీలో కూడా తీసుకొస్తామంటున్నారు. హిందీలో వీలైతే అది అనువాదం చేసే వాళ్ళు దొరికితే తీసుకురావాలండి. సార్ ఇప్పుడు నాగరికత గురించి కూడా మీరు మెన్షన్ చేశారు ప్రారంభంలో. ఫస్ట్ చాప్టర్ 3 నాగరికతలు అన్నారు. 3 నాగరికతలు అన్నారు. అంటే మనం ఇండస్ సివిలైజేషన్ అంటారు కదా, సింధు నాగరికత. 3 నాగరికతలు అంటే నేను అబ్రహామిక్ మతాలు 2, ఇండియన్ భారతీయ మతము, ఈ 3టికే తీసుకున్నాను నేను. మతము నాగరికత ఒకటే మీ ఉద్దేశం? మతము నాగరికత చాలా పెద్ద ప్రశ్న అది. అంటే ధర్మ అనండి. మనము మతము అనే మతాన్ని మన తెలుగులో ఎట్లంటే, తెలుగులో మనం 2 పదాలని చాలా రాంగ్గా వాడుతున్నామండి. ఇప్పుడు మనం మతము అంటున్నాం కదా, ఇంగ్లీష్ వర్డ్ ఏంది? రిలీజన్. దానికి యాక్చువల్ ట్రాన్స్లేషన్ హిందీ వర్డ్ ఏమిటంటే, హిందీ కాదు సంస్కృతంలో మనం చెప్పాలంటే ధర్మం అంటారు. ధర్మం అంటారు. ధర్మం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, జైన ధర్మం, సిక్ ధర్మం అని చెప్పని దట్ ఈజ్ న్యాచురల్గా సంస్కృతంలో వాడేటువంటి పదం కూడా ధర్మం అనే అనాలి. 1 మినిట్ అండి. మతం అనేది ఏంటంటే నా అభిప్రాయం అని. భగవద్గీతలో కృష్ణుడు నా అభిప్రాయం ఇది మే మతం ఇది మతం మతం మమ అంటాడు. నా అభిప్రాయం అని. మనం ఆ మతం అనే పదాన్ని రాంగ్గా వాడుతున్నాం. మనం తెలుగులో మాత్రం మతం అనే పదం వాడుతున్నాం కాబట్టి దేశంలో మిగతా చోట్ల అంటే సౌత్ ఇండియాలో, సౌత్ స్టేట్స్లో ఎలా వాడుతున్నారో నాకు తెలీదు. నార్త్ ఇండియా మొత్తం ధర్మం అనే అంటారు. అలాగే కులం అనే పదం కూడా మనం తప్పు, మనం వాడకూడదు. దాన్ని జాతి అనాలన్నమాట. సో జాతి అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాము, కులం అని వాడుతున్నాం. కులం అంటే అసలు మీనింగ్ ఏంటి? ఒక వంశం అని. అందుకే మీ జాతి లక్షణము, మీ కోతి లక్షణం అంటారు. ఈ పుస్తకం మీరు మీ మధ్య పవన్ కళ్యాణ్ మధ్య ఒక సిమిలారిటీ కూడా, భావ సారూప్యత ఉంది కదా ఈ ధర్మాల పరిరక్షణ అంశంలో. పవన్ కళ్యాణ్ ఏమైనా ఈ పుస్తకం మీరు అందజేశారా? గతంలో ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? కలుస్తారా? విజయవాడ వెళ్ళినప్పుడు తప్పకుండా కలిసి అందరికీ ఇస్తానండి. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ ఇస్తానండి. పవన్ కళ్యాణ్ గారికి ఒకరికే కాదు, సీఎం గారిని కూడా కలిసి, ఇక్కడ సీఎం గారిని కూడా కలిసి ఇస్తాను. ఎందుకంటే ముఖ్యంగా అందరూ చూడని అంతే. నేను నాకు ఇది వరకు పుస్తకాలు ఇవ్వలేదు, ఇది ఇస్తా. ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వలేదు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ పెట్టారా సార్? ఇంకా లేదండి, మొన్ననే వచ్చింది, 4-5 రోజులు అయింది. త్వరలో ఆవిష్కరణ కూడా చేయాలి. అదే ఓవరాల్ గా సనాతన ధర్మ పరిరక్షణ అనేది మన అందరి బాధ్యత అనేది మీరు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సూచించిన ఆ బోర్డు రావడం చాలా అవసరము. ఇంతవరకు ఆలోచన రావడం, ఈయనకు రావడం అభినందనీయం అంటున్నారు. త్వరలో అందరినీ తెలుగు ముఖ్యమంత్రులను కలిసి ఈ పుస్తకం అందజేస్తారు. త్వరలో ఈ పుస్తకం ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అది ముఖ్యం కాదు, పుస్తకావిష్కరణ ప్రపంచం తెలియడం, చాలా మంది ప్రజలకు తెలియజేయడం నా ముఖ్య ఇదండి. అందులో భాగమే కదా ఆవిష్కరణ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.